నమస్తే, వెల్కమ్ టు యువసేన. సో ఈరోజు మనం వచ్చేసి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నామండి. సో ఈ యొక్క అచ్చంపేట నియోజకవర్గ పరిధికి సంబంధించినటువంటి ఒంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాం. సో కొండారెడ్డిపల్లి గ్రామం అంటే అందరికీ ఐడియా ఉండే ఉంటుంది చాలామందికి. సో కొండారెడ్డిపల్లి గ్రామం అనేది మన స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారి స్వగ్రామం అండి. సో ఈ యొక్క స్వగ్రామంలో ఉన్నాము, ఈ యొక్క కొండారెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాము. సో ఈ యొక్క గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు అండ్ ఆల్సో రేవంత్ రెడ్డి గారి బంధువులు, ఫ్రెండ్స్, సో వీళ్ళందరూ కూడా ఉన్నారు మనతో. సో అంటే ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు ఉన్నటువంటి విధానం ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు తెలంగాణ రాష్ట్రానికి. సో వీళ్ళందరితో ఇప్పుడు ఏ విధంగా వీరి యొక్క సన్నిహితం ఉంది అండ్ కొన్ని పార్టీ విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం ఈరోజు. అన్న నమస్తే. అన్న నమస్తే. నా పేరు వేమారెడ్డి, కొండారెడ్డిపల్లి. వేమారెడ్డి గారు అంటే ఎవరు కదండి, మన సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క సొంత అందం. అంటే పాలు అంటారు. సో అన్న మీరెప్పటి నుంచి ఉన్నారన్న రాజకీయాలలో? కాంగ్రెస్ పార్టీలో మేము సీఎం రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీలో ఉన్నాము. వారితో పాటు మేము కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అన్న నమస్తేనా. నా పేరు గోవర్ధన్ రెడ్డి. మేము ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ, అన్న టీడీపీలో ఉన్నా కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, ఇప్పుడు అదే విధంగా కంటిన్యూ అవుతున్నాం. నమస్తేనా. మీ పేరు విష్ణువర్ధన్ రెడ్డి. మేము ఇంచుమించు 2000 సంవత్సరం నుంచి ఫస్ట్ మేము బీజేపీ ఉన్నాం, 2000 సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మేము ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశంలో, మేము వాళ్ళ అనుసంధానంగానే నడుచుకుంటూ కలుచుకుంటూ ఉండేది. సో నమస్తేనా. నేను కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. నా పేరు వచ్చేసి రాజశేఖర రెడ్డి. ఇదే గ్రామము. మేము రేవంత్ రెడ్డి గారికి పాలెవలం అవుతాము. నమస్తేనా. నమస్తే. వెంకటయ్య యాదవ్, ఇదే ఊరు కొండారెడ్డిపల్లి. ఇంకా మేము కూడా కాంగ్రెస్ పార్టీలనే, కాకపోతే ఏం లేదు, మేము పోయిన సంవత్సరం సారు సీఎం అవుతాడు, మాకేం కాదు, మా ఊర్లో సీఎం అవుతాడని ఆ ఉద్దేశంతో అన్ని పక్కకి పెట్టేసి పార్టీలను పక్కకు పెట్టి మేము పార్టీలో జాయిన్ అవ్వడం అయింది. మేము మంచిగా పార్టీకి కూడా మంచిగా చేసినాం. మా పార్టీ కూడా మంచిగా ముందుకు వెళ్ళిపోతుంది. ఎవరేమో మీరు చెప్పండి. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యారు. సో మీరేమన్నా ఊహించారా ఇలాంటి ఒక విజయాన్ని? మీరేమన్నా ముందుగా ఊహించారా? మేము అంటే గ్రామస్తులుగా ఊహించినాం. ఎట్లా అంటే అతను ఏ రోజున్నా అతని లక్ష్యం అనేది స్పష్టంగా ఉన్నది, ముఖ్యమంత్రి కావడం అనేదే లక్ష్యం. ఎందుకు చెప్తున్నామంటే, మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కొన్ని టీవీ ఇంటర్వ్యూల్లో వారు చెప్పేవారు, అంటే రకరకాలుగా ప్రజలు అనుకునేవారు ఎట్లా అవుతాడు, ఏమవుతాడు అనేది ప్రజలకు ఉండేది అవగాహన. అంటే ప్రజలకు ఉన్నదో లేదో తెలియదు, కానీ వారికి స్పష్టమైన లక్ష్యం అనేది ఉన్నది. ఆ రోజునే ముఖ్యమంత్రి కావడమే నా లక్ష్యం. అతనికి ఎన్నో పార్టీలు ఆఫర్లు ఏది ఇచ్చినా కానీ, అంటే అప్పట్లో అంటే ఏదో ఒక సందర్భంలో చెప్తే ముఖ్యమంత్రి అవుతాను అంటే మీరేమైనా నమ్మారా? అంటే మీరు అంటే నేను అతను అంబడి నేను పాదయాత్రల్లో కూడా అన్నిట్లలో పాల్గొన్నాను. మేము గ్రామాలలో తిరిగినప్పుడు కూడా ఈయన అభివృద్ధి పోరాటం అనేది ప్రజలలో చైతన్యము, టీఆర్ఎస్ పార్టీ మీద బాగా పోరాటం చేసుకుంటూ నమ్మకంగా, అంటే ప్రజలు ఇక అతను ఎక్కడైనా పోయినా ఇక్కడ చేలల్లా చిలకలలో తిరిగిన ఫస్ట్ ప్రజలలోనూ ఎక్కడ మీకు ఏమవుతుంది అనేది బాగా తెలుసుకునేవాడు ఆయన. మేము పాదయాత్ర చేస్తూ టక్కున ఏదో దగ్గెత్తుకుపోయి మీకు ఏమవుతుంది, మీకు ఇండ్లు వచ్చినాయా, రాలేదా, ఇట్లాంటివన్నీ ఆయన బాగా గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళిపోయి కూడా అతను ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు అభివృద్ధి అంటే ఈ సంవత్సరంన్నరలో కూడా ఒక్కొక్కటి, అంటే ఇప్పుడు అన్నీ అభివృద్ధి అనేది ఒకటేసారి కాకుండా ఆయన ఏం చేస్తున్నాడు, ప్రతి ఒక్క దాని మీద ఒక దృష్టి పెట్టి ఒక్కొక్కటి, ఈ ఉచిత బస్సు అనేది చిన్న ఈ గ్రౌండ్ వర్క్తోనే, ఈ మధ్యకాలంలో పాల బిల్లులు రాక కూడా కొంత పెడితే ఆయన దృష్టికి మాలాంటలో తీసుకపోతే దాన్ని వెంబడే పరిశీలించి దాన్ని ఏపీయడము చేస్తున్నాడు. బాగా అభివృద్ధి మీద దృష్టి పెడుతున్నాడు. సరే అండి. అన్నగారు, రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అంటే మీ గ్రామ పంచాయతీకి వచ్చిన సందర్భాలు ఎన్ని, మీతో ఎలా? అంటే రేవంత్ రెడ్డి గారితో నాకు దాదాపు 10-12 ఏళ్ళ అనుబంధం ఉంది. 90 బాగా నా పెద్దన్న ఉన్నప్పుడు 2 అన్నలు చనిపోయారు, పెద్దన్నలు, వాళ్ళతో కూడా నాకు చాలా అనుబంధం ఉంది. అప్పుడు ఎలా ఉండేవాడో ఇప్పుడు కూడా అలానే ఉంటాడు. అంటే ఎంత గుంపులు ఉన్నా కూడా మన వాళ్ళు ఎవరు అనేది అన్న క్లారిటీ ఎంబటే గుర్తుపట్టగలుగుతాడు, పేరు పెట్టి పిలుస్తాడు. పేరు పెట్టి అప్పటి మనస్తభావం అలాంటిది అయినది. చిన్న ఉన్నప్పుడు నుంచి పట్టుదల ఉండే మనిషి, ఏదన్నా మైండ్లో ఒకసారి ఫిక్స్ అయితే ఇంకా దానికోసానికి ఎంత దూరమైనా పోరాడగల
సమర్థత, శక్తి, ధైర్యం మెయిన్ అన్నకున్న గుండె ధైర్యం. ఏదైనా ఒకటి అనుకుంటే అది కావాలా అంతే. ఇంకా ఆ ముఖ్యమంత్రి పదవి అనేది కూడా ఆయన మైండ్లో ఎప్పుడు అనుకున్నాడో అది ఫిక్స్ అయిపోయాడు అంతే. దానికోసం పోరాటం చేసిండు, సక్సెస్ అయ్యాను. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ఊరు, మీకు తెలిసిన వ్యక్తి, మీకు ఎలా అనిపిస్తుంది? ముఖ్యమంత్రి గారు మేము పక్క ఇల్లే, మేము చిన్నప్పటి సంది మా బుద్ధి తెలిసినప్పటి సంది వాళ్ళతోటి ఆటలు ఆడడం చేయడం అవన్నీ చూసిన వాళ్ళు సీనియర్ అయినా కానీ మా సిస్టర్స్ వాళ్ళంతా ఒక క్లాస్మేట్ లాగా ఉన్నప్పటి సంది మాకు అనుబంధం వాళ్ళతోటి. మీరు పదే పదే రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతాడా అని అనుకున్న మాటకు నేను ఒకటి విషయం చెప్తా. అది ఏ విధంగా ఉన్నదంటే, ఎన్నోసార్లు ప్రతి దసరాకు కానీ అంతకుముందు మధ్యన వచ్చేది. ఇప్పుడు పీసీసీ కాంగ్రెస్ పార్టీలకు వచ్చి పీసీసీ అయినప్పటి సంది కొద్దిగా ఎక్కువ జనాలలో పనిచేస్తున్నాడు కాబట్టి కొద్దిగా తక్కువ అయింది. అంతకుముందు వచ్చి ఏ సందర్భంలో చిన్న ఫంక్షన్లు కానీ మేము కూర్చోవడం, అందరం కలిసి మాట్లాడడం, వాళ్ళు తెలుగుదేశంలో మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ కలిసిపోయి మాట్లాడుకుంటుండేది. ఆడంగా వరుసకు మేము మామనలు అవుతాం, ఆ వరుసలు అనుకుంటే ఆడంగా పోతుంటే పిలవడం చేయడం ఈ విధంగా ఉండేది. అయితే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి అన్న వాళ్ళు నేను స్వయంగా నిన్న ఒక టీడీపీలో రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ సీనియర్ వాళ్ళ పెద్దనాన్నలతోటి తమ్ముడు ఏదో ఒక రోజు సీఎం అవుతాడు అని ఒకసారి వాళ్ళ పెద్దనాన్నతోటి అన్నాడు. ఆ మాట నాకు అప్పటి సంధి ఆయన టీడీపీలో ఉన్నప్పుడే అన్నాడు. ఆ మాట తమ్ముడు ఎప్పుడో ఒకసారి అప్పుడు తెలంగాణ రాకుండే అవుతాడు అనేది ఉన్నది. అంటే ఇంత పట్టుదల ఉందిగా అని మేము అప్పుడే అనుకున్నాం. అదేవిధంగా ఎంబడే పీసీసీ అయినప్పుడే మేము రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో కాదు ఈ మధ్యలోనే అవుతాడు సీఎం అనేది మేము పక్కా అనుకున్నాం. మాకు అంత ఆయన చిన్న పర్సన్ చూసినాం కాబట్టి. ఇంకొకటి మేము చిన్న ఉన్న పర్సన్ వాళ్ళ తల్లిదండ్రులను కూడా చూసినాం. వాళ్ళ తల్లి ఏదో మాట సందర్భం మీద అన్నదంట. ఆ మధ్యాహ్న సీఎం అయినప్పుడు చాలా మంది జనాలు అన్నారు, నా కొడుకు ఢిల్లీకి రాజాయి బతుకుతాడని ఒక మాట అన్నదంట. మొన్న సీఎం అయినప్పుడు ఊరి జనాలు ఎంతో మంది అన్నారు. అయితే అది నొష్ట రాసి ఉంటే నోట వలుకుతారు అన్నట్టు ఆ తల్లికి తెలిసినే ఉన్నదో ఏమో నా కొడుకు ఢిల్లీకి రాజు అవుతాడు అనేది. కంపల్సరీ ఆ మాట తల్లి మాట నెరవేర్చినట్టు అయింది. అలా సీఎం కావడం మా అదృష్టం మా విలేజ్కి. దాంతోపాటు ఎన్నో అభివృద్ధి ఆయన పాదయాత్రల్లో కానీ ఇంకోటి ఆయన నాలెడ్జ్ కూడా ఎలాంటిదంటే ఒక ఇవాళ చంద్రబాబు నాయుడు అంటారు. చంద్రబాబు నాయుడికి చాలా రాజకీయ తత్వవేత్త. ఆయన శిష్యునిగా పనిచేసిండు. ఆ లక్షణాలను బాగా అలమర్చుకున్నాడు. దాంతో ఇవాళటి వరకు ఒక మంచి నాయకుడిని మంచోని దగ్గర మంచి నేర్చుకుంటారు, చెడ్డోని దగ్గర చెడు నేర్చుకుంటారు అన్నట్టు మంచి లక్షణాలు నేర్చుకున్నాడు. అదే అభివృద్ధి లక్ష్యంలో ఒకసారి ఒక సందర్భంలో చెప్పిండు, మేమంతా ఒకసారి కూర్చుంటే చంద్రబాబు నాయుడు గురించి ఒక గంట సేపు మాట్లాడండి ఇక్కడ. ఈ విధంగా ఆయన తోటి నువ్వు చేసిన రేవంత్, నువ్వు చిన్న వయసు నీది, రేపు భవిష్యత్తు ఉంది నీ కానీ ఎన్నోసార్లు అన్నాడంట. ఆ మాటను ఒక గురువుగా ఆయన మాటలను విని ఒక దృష్టిలో పెట్టుకొని ఆయన రాజకీయంలో అట్లా ఎదిగి ఇవాళ కాంగ్రెస్ పార్టీలకు రావడం, సీఎం కావడము, మేము ఈ విధంగా మా ఊరిలో అభివృద్ధి కావడం, మా ఊరే కాదు చుట్టూ గ్రామాలు కానీ రేపు ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది, ఇంకా చాలా అభివృద్ధులు జరుగుతాయి విలేజ్లలో. ఎవరు అపోహలు ఏం లేదు, ఒక్కటే ఊరికి చేస్తుండ్రు అనేది కాకపోతే ఆయన కొద్దిగా జూనియర్ కాబట్టి కొద్దిగా ఇబ్బంది పెట్టడం కావచ్చు, అందరినీ తట్టుకొని రాష్ట్రంలో ఒక లీడర్గా. మీరు చెప్పండి బ్రదర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. సో సొంత పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా సీఎం పదవి కోసం ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు అనేది ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి వార్తలు. అంటే అట్లా ఏముండదు పార్టీలో. కాంగ్రెస్ పార్టీ అనేది రాజకీయ చైతన్యం, సీనియర్స్ ఉంటారు ఈ పార్టీలో. ఇది సెంట్రల్ పార్టీ. మీకు ప్రాంతీయ పార్టీలు వేరు, జాతీయ పార్టీ వేరు. కాబట్టి అందరు ఆశావాహులు ఉంటారు. అంటే కొంచెం చెప్పగలరా దానికి అంటే తేడాలు ఏం లేవు. అంటే నేనేమంటున్నా అంటే ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంత పాదయాత్ర చేసి గ్రౌండ్లో వర్క్ చేసుకుంటూ ఇట్లా కష్ట నష్టాలు బాగా, అంటే ఆయన కష్టపడే నేచర్ ఆయన. ఇంకొకటి కష్టపడే నేచరు ప్రజలు, అంటే ఆయన ఎక్కడున్నా ఎవరికి ఏమో అదవుతుంది అనేది బాగా గ్రహిస్తాడు. ఒకరు ఆయన దగ్గరికి పోయిండు అనుకోరు, మీరు సాధ్యమైనంత వరకు ఆయన పని చేస్తాడు అట్లా. కాకపోతే పార్టీలో అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది ఇట్లాంటిది, కానీ అలాంటిది ఏం లేదు. ఇప్పుడు ఆయన కూడా అందరినీ కలుపుకొని పోతున్నాడు, మంత్రులను అందరినీ. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా మీరు చూడండి, మీరు ప్రాంతీయ పార్టీలో ఏ ముఖ్యమంత్రి అన్నా చూడండి, ఇంత చనువుగా మంత్రులందరూ సీఎం గారి దగ్గరికి పోయి, ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు పాత ముఖ్యమంత్రి దగ్గరికి ఎమ్మెల్యేలను పోయేది ఎవడన్నా మంత్రులు. ఇప్పుడు ఏముంది, మంత్రులతో పాటు సీఎం గారు కూర్చొని సమకాలిక అందరితో కూర్చొని అందరు సలహాలు తీసుకొని మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నాడు. సో అన్నగారు మీరు చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి గారి మీద పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పదే విమర్శిస్తున్నారు. సో అంటే ఇస్తున్నటువంటి 6 గంటల విషయంలో కానీ, పరిపాలన విషయంలో కానీ, సో అన్నిటి పరంగా విమర్శలు అనేది ఎక్కువైనాయి. సో మీరు ఎట్లా
బీఆర్ఎస్ పార్టీ అనేది అది చచ్చిన పాము లాంటిది. ఎందుకు అంటే మన ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసింది. దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని ఇంచుమించు 8-9 నియోజకవర్గాల్లో డిపాజిట్ కోల్పోయిన పార్టీ. ఈరోజు అది బీఆర్ఎస్ పార్టీ ఉందా లేదా అనేది అది ప్రజలకే వదిలేద్దాం. ఆ చచ్చిపోయిన పార్టీ ఈరోజు పనిగట్టుకొని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే కొన్ని ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ప్రతిపక్షాలు అనేటివి అంటే వెయిట్ చేస్తాయి. ఏం చేస్తారు, వీళ్ళ విజన్ ఏంటిది అనేది వెయిట్ చేస్తాయి. అలాంటివి ఏవీ లేకుండా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటి నుంచే మేము దించేస్తాం, మేము కూలగొడతాం, పడగొడతాం అని అంటే నేచర్ అనేది, ప్రకృతి అనేది చాలా పవర్ఫుల్. వారి యొక్క పార్టీ యొక్క నాయకుల మాటలకే తట్టుకోలేక ప్రకృతి అనేదే వాళ్ళని డిపాజిట్లకు రాకుండా ఓడగొట్టడమే జరిగింది. కేసీఆర్ గారు కూడా ఆ విధంగా కావద్దు, కానీ అలా వారు కావడానికి కూడా ప్రకృతే. ఎందుకంటే వారు ఒక గవర్నమెంట్ వచ్చిన దాన్ని 1 సంవత్సరం 2 సంవత్సరాలు వెయిట్ చేసి వాళ్ళు ఏమైనా తప్పులు ఉంటే చూపించి మార్గం అనేది ఈ విధంగా మీరు తప్పు చేస్తారు, ఈ విధంగా వెళ్ళాలి గవర్నమెంట్ అనేది సలహాలు ఇవ్వాలి ప్రతిపక్షం లాంటిది. కానీ అది దాని బాధ్యత మర్చిపోయి ఎంతసేపు ఈరోజు గవర్నమెంట్ని విమర్శించడం కోసమే ఒక సోషల్ మీడియాని వాడుకుంటుంది. మంచి సలహాలకు కూడా ఇవ్వచ్చు సోషల్ మీడియా ద్వారా, కానీ వారికి ఒకటే, ఎప్పుడు ఆ కుర్చీలో కూర్చుందామా అనే ఒక లక్ష్యమే ఉంది బీఆర్ఎస్ పార్టీ.